నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సత్య శివ సుందర స్వరూపుడైన పరమాత్మకు ఎన్నో రూపాలు, మరెన్నో నామధేయాలు. ప్రతి రూపానికి ప్రత్యేకత, ప్రతి అవతారానికి విశిష్టత ఉంటాయి. ఆ సంవిధానంలోనిదే శ్రీ సత్యనారాయణ స్వామి స్వరూపం. వ్రతాధిష్టాన దేవత అయిన సత్యనారాయణ స్వామి ఇంటింటి దైవంగా అలరారుతున్నాడు. ఏ శుభకార్యం జరిగినా ప్రతి ఇంట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. అలాంటి వ్రతసిద్ధి దైవమైన సత్యనారాయణుడు అర్చామూర్తిగా వరంగల్ నగరంలో కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీరత్నశైల రమణీయ తను ప్రభావా భావానుకూల వరదాన కళా ప్రవీణ త్రైలోక్య రక్షక పదాశ్రిత కల్పవృక్ష శ్రీ సత్యదేవ భవతా తవ సుప్రభాతం. శ్రీ సత్యదేవ భవతా తవ సుప్రభాతం. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మకుడైన రమాదేవి సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్షేత్రానికి పాలకునిగా మహాకాయ వీర హనుమాన్ వ్యవహరిస్తున్నాడు. అందుకే స్వామి విరాట్ రూపాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. స్వామి విశ్వరూప హనుమగా ఖ్యాతి గడించాడు. స్వామి విగ్రహం ఈ ఆలయంలో నెలకొనడం వల్లే ఈ ప్రాంతానికి హనుమాన్ జంక్షన్ అనే పేరు స్థిరపడింది. సర్వాలంకారయుక్తంగా భాసిల్లే సత్యనారాయణ స్వామి, రమాదేవి మూలమూర్తులు సజీవకలతో అలరార్తాయి. సత్యదేవుణ్ణి వ్రత విధానపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల అభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. స్కాంద పురాణం రేవాఖండంలో సత్యనారాయణ స్వామి మహిమా వైభవం, లీలా ప్రాభవాలు, వ్రత వైశిష్ట్యాలు సవివరంగా ఉన్నాయి. పండుగలు, పర్వదినాల్లో ప్రతి ఏకాదశికి, అలాగే కార్తీక, శ్రావణ మాసాల్లో ఈ ఆలయం సత్యదేవ వ్రతాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయం వరంగల్లోని ములుగు రోడ్ హనుమాన్ జంక్షన్లో నెలకొని ఉంది. దాసరి శ్రీనివాస్ అనే భక్తుని ఆధ్యాత్మిక స్ఫూర్తి నేపథ్యంగా ఈ ఆలయం ఆకృతి దాల్చింది. రత్నగిరిపై వెలసి అన్నవరంలో నెలకొన్న సత్యదేవుడు అందరి దైవంగా ఆదుకోవడానికి ఈ క్షేత్రంలో కూడా నెలకొని ఉన్నాడు. ఇంటింటి దైవంగానే కాదు, ఇహలోక దేవునిగా కూడా దర్శనమిస్తున్నాడు. గర్భాలయంలోని సత్యదేవుడు సాక్షాత్తు విష్ణు రూపంలో వైకుంఠ నారాయణమూర్తిగా దర్శనమిస్తాడు. శంఖుచక్రాలు, గదా పద్మాల్ని ధరించిన సత్యనారాయణ స్వామివారు సుప్రసన్న వరదాభయమూర్తిగా తేజరిల్లుతాడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. రమాదేవి రమ్య మోహనంగా కొలిచిన భక్తుల పాలిట అభీష్ట ప్రదాతగా భాసిల్లుతుంది. ఇక్కడ
కొలువైనటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో ఈ దేవాలయానికి వచ్చే భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై వెలుగుతూ ఉన్నారు. ఇక్కడ అభిషేకం చేయడం వల్ల వారికి వివాహ దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతూ ఉంటాయి. దేవాలయంలో ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి, ప్రతి పౌర్ణమి తిథి రోజున అశేషంగా భక్తులు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వరంగల్లోని రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో హేరంబ గణపతి ఆలయం ఉపాలయంగా అలరారుతోంది. సకల కార్యాల్ని జయప్రదంగా నిర్వహింపజేసే శక్తియుక్తులు హేరంబ గణపతి అనుగ్రహిస్తాడు. పశుపతీశ్వర ఆలయం కూడా ఈ సన్నిధికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఆలయ లోగిల్లోనే పశుపతీశ్వర స్వామి సన్నిధి నెలకొని ఉంటుంది. పశూనాం పతయే నమో నమః అంటూ రుద్రం విశ్వేశ్వరుణ్ణి కీర్తించింది. సకల జీవులు పశుస్వరూపాలే. ఆ పశువులన్నింటికీ అధినాథుడు పశుపతి. ఈ స్వామినే పశుపతి పతినాథునిగా, పశుపతీశ్వరునిగా భక్తులు ఆరాధిస్తారు. పశుపతీశ్వరునికి ప్రతి సోమవారం రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. కాళాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ. ఇదే ఆలయంలో విద్యా గణపతి ఆలయం కూడా దర్శనీయమైనది. సకల విద్యా స్వరూపుడు గణపతి. ఆయన నిధిపతి, ప్రియపతి. విద్యాధిష్టాన దైవంగా గణపతికి ప్రత్యేక స్థానం ఉంది. పుస్తకధారిగా ఘంటాన్ని చేతబూని సకల విద్యలకు నెలవుగా విద్యానాథునిగా విఘ్నేశ్వరుడు భాసిల్లుతాడు. ఈ ఆలయంలో విశేషంగా అక్షరాభ్యాసాల్ని నిర్వహిస్తారు. ఇదే లోగిల్లో కన్యకా పరమేశ్వరి, నగరేశ్వర స్వామివార్లు ఉపాలయాల్లో కొలువుతీరి ఉంటారు. స్మతృగామిగా విఖ్యాతి పొందిన త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు. గురు పరంపరకే ఆద్య గురువుగా దత్తాత్రేయ స్వామి ప్రసిద్ధుడు. అత్రి, అనసూయ దంపతులకు కారణజన్ముడుగా దత్తుడు ఆవిర్భవించాడు. ఆ స్వామి అచ్చామూర్తిగా ఈ లోగిలిలో దర్శనమిస్తాడు. సకల గ్రహ దోషాలు, సమస్త అనారోగ్యాలు, అతివృష్టి, అనావృష్టి పీడలు నివారణ చెందాలంటే దత్తుని శరణు వేడాలి. శ్రీదత్త శరణం మమ అంటూ దత్తాత్రేయ స్వామివారి ముంగిట సాగిలపడాలి. ఔదుంబర వృక్ష ఛాయలో చతుర్వేదాలనే 4 కాలభైరవ స్వరూపాల్ని తన వెంట నిలుపుకొని కామధేనువు సహితంగా త్రిముఖాలతో స్వామి అలరార్తాడు. ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః చింతామణిర్గురోః పాదో దుర్లభో భువనత్రయే. ఇది ఔదుంబర వృక్షస్తుతి. దత్తుని సమక్షంలో కాని లేదా ప్రతినిత్యం 3 పూటల ఈ శ్లోకాన్ని ఒక్కసారైనా మననం చేసుకుని స్వామిని ప్రార్థిస్తే నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగుతాయని శ్రీ దత్త చరితం తెలియజేస్తోంది. గర్భాలయంలో అనఘాదేవి సమేతంగా కొలువు తీరిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి సముదాయం సౌందర్యాత్మకంగా భక్తుల్ని ఆకర్షిస్తుంది. దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో అనఘాష్టమి వ్రతాలు, దత్త జయంతి, గురు పూర్ణిమ వేడుకల్ని నిర్వహిస్తారు. పూర్ణ ఫలాన్ని భక్తులు ఈ ఆలయంలో స్వామివారికి ముడుపుగా సమర్పిస్తారు. తాము అనుకున్న అభీష్టాలు నెరవేరగానే మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ ఆలయ లోగిల్లోని నవగ్రహ మంటపానికి ప్రత్యేకత ఉంది.
గ్రహదోష పూజలు నిర్వహించుకున్న వారికి సత్వర ఫలనిధి ఏర్పడుతుందని ప్రతీతి. వరంగల్లోని సత్యనారాయణ స్వామి వారి ఆలయం విశేష పర్వదినాల్లో వ్రతాలు పూజలతో ఎంతో శోభస్కరంగా ఉంటుంది. కార్తీక, మాఘ, శ్రావణ మాసాల్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఈ క్షేత్రంలో ప్రతినిత్యం కొనసాగుతాయి. సత్యదేవుని వ్రతకల్ప విధానం సకల మోక్షదాయకం. ఈ స్వామి వ్రత స్వరూపుడు. ఐహిక, సాంసారిక బాధలకు ఈ వ్రతమే తరుణోపాయంగా చెప్తారు. స్వామి ఆలయంలో ఈ వ్రతం చేస్తే మరింత ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. జీవితం అశాంతిమయమైనప్పుడు, అల్లకల్లోలమైనప్పుడు సత్యదేవ వ్రతం చేస్తే మనశ్శాంతితో పాటు కార్యసిద్ధి కూడా లభిస్తుందని పురాణ వచనం. స్మార్త ఆగమ విధానపూర్వకంగా ఈ ఆలయంలో వ్రతాలు, పూజాదికాలు, అభిషేకాది వేడుకల్ని నిర్వహిస్తారు. ఈ ఆలయ సందర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యాల్ని అందిస్తుంది. శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివః అన్నట్టుగా హరిహర అద్వైతానికి ప్రతీకగా భాసిల్లుతోంది. శ్రీమన్నారాయణుని అవతార పరంపరలో సత్యనారాయణ స్వామి రూపం విలక్షణమైనది. వ్రతాది దేవతగా స్వామి ప్రసిద్ధుడై భక్తుల పాలిట ప్రత్యక్ష అభీష్ట వరదునిగా స్వామి విఖ్యాతిగాంచాడు. వ్రతానాం సత్యదేవ వ్రతం ఉత్తమం అనే వేదోక్తికి తగినట్టుగా వ్రతపూర్వక విధానం చేత సంతుష్టుడై భక్తులకు వరాల సిరుల్ని కురిపిస్తున్నాడు. స్వామి అనుగ్రహం సర్వదా అందరిపై వర్ధిల్లాలని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం.